ధార్ దొంగల ముఠా తెలుగు రాష్ట్రాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ ముఠా సభ్యులు సెల్ ఫోన్లను వినియోగించరు, సిగ్నల్స్ దొరకనివ్వరు, ముఖాలు కనబడనివ్వరు. పగలు వీరిని చూస్తే వీళ్ళు దొంగలా అన్నట్టు ఉంటారు. రాత్రి అయిందంటే ముసుగులు ధరించి ఇళ్ల మీద పడిపోతారు. సైలెంట్గా వచ్చి వైలెంట్గా పని పూర్తి చేసుకుని వెళ్తారు. వీరి నేర చరిత్ర వింటే ఒళ్ళు గగుడుపరుస్తుంది. మనిషిని మనిషిలా లెక్కించని మనస్తత్వం వీరిది. పోలీసులు వారి ప్రాంతాలకు వెళ్తే గ్రామాలు ఏకమై దాడులు చేయడానికి వెనకాడరు. అందుకే అక్కడి దొంగలను పట్టుకోవాలంటే పోలీసులు వెనకడుగు వేస్తుంటారు. బృందాలుగా ఏర్పడిన ముఠాలకు నాయకుడు ఉంటారు. ఆ నాయకుడు ఏది చెబితే అదే చేస్తారు. మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరి దేశంలోని అనేక ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తుంటారు. మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రాంతమైన తార్లో అక్కడక్కడ విసిరేసినట్లు చిన్న గ్రామాలు ఉంటాయి. ఇక్కడి వారంతా విద్యకు చాలా దూరం, చోరీలనే ప్రవృత్తిగా చేసుకుంటున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారే సభ్యులుగా ఉంటారు. ప్రధానంగా వ్యవసాయ కూలీలైన ప్రవృత్తి మాత్రం దొంగతనాలు చేయటం. అనంతపురం బంగారు నగల చోరీ కేంద్రంలో పట్టుబడిన నిందితులతో పాటు సుమారు 60 మంది వరకు ముఠా సభ్యులు దారి ప్రాంతంలో నివసిస్తున్నారు. చోరీకి వెళ్లిన సమయంలో ఎవరైనా అడ్డగిస్తే ప్రాణాలు తీయటానికైనా వెనుకాడరు. విపరీతమైన నేర ప్రవృత్తి కలిగిన వారు దూర ప్రాంతాలను ఎంచుకుని రైళ్లు, బస్సులు, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తూ ఘటనలకు పాల్పడుతుంటారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటారు. పగలు రెక్కి నిర్వహించి రాత్రి వేళలో చోరీలు చేయటం ఈ ముఠాలకు అలవాటు. చిన్న వయసులోని వివాహాలు చేసుకోవటం, వ్యసనాలకు బానిసగా మారటం వల్ల వాటిని తీర్చుకోవటానికి, డబ్బులు సులువుగా సంపాదించడానికి చోరీలు ఎంచుకుంటున్నారు. ధార్ ముఠాలు ప్రత్యేకమైన లక్ష్యాన్ని కలిగి ఉంటాయి. వారి చోరీలకు కేవలం దక్షిణ భారత రాష్ట్రాలనే ఎన్నుకుంటారు. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రజలు బంగారు ఆభరణాలను ఎక్కువగా ఇష్టపడతారు. పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తారని ముఠాల ఆలోచన. అంతేకాకుండా ఆభరణాలు ఒంటిపైన లేదా ఇంట్లో భద్రపరిచి ఉంటారు. దీంతో ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటారు. అందులోనూ జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న నగర శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, వెంచర్లు, అపార్ట్మెంట్లను ఎన్నుకుంటారు. పగటి సమయాల్లో ద్విచక్ర వాహనం, ఆటోల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటారు. రాత్రి వేళల్లో ప్రధాన ద్వారం నుంచి కాకుండా ప్రహారీ దూకి లోపలికి ప్రవేశిస్తారు. ఇళ్లకున్న మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికెళ్లి వస్తువులను దొంగిలిస్తారు. సాధారణంగా బంగారు వస్తువులు క్రయ విక్రయాలు గ్రాములు, తులాలు, క్యారెట్లలో కొలుస్తారు. అయితే ఇక్కడ మాత్రం విచిత్రం. దొంగ సొమ్మును కొనుగోలు చేసే క్రమంలో ఎలాంటి తూకం లేకుండా అందాజుగా చేతితో బరువు చూసి లెక్కగడతారు. కొనుగోలు చేసేవారు తోచినంత చెల్లిస్తారు. ఆ డబ్బుని తలాడించి తీసుకెళ్లి వాడుకోవటానికి దారి ముఠాల పని.